గ్రామంలో ఆగాను. అక్కడ రైతు లక్ష్మయ్య, అదేవిధంగా కృష్ణ యాదవ్, సీతమ్మ, శాంతమ్మ, కొంతమంది రైతులను అడిగాం రుణమాఫీ అయిందా అని. మాకు కాలేదు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా మొన్న ఈ మధ్య కురుమూర్తి దర్శనానికి వస్తే పాపం చేసింది కదా, దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పింది కదా, బహుశా కురుమూర్తి స్వామిని వేడుకుంటాడేమో, తప్పైందని క్షమించుమని వేడుకుంటాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా. కానీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ఇలా రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. కానీ ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా చూపిద్దామంటవా? అందరు విన్నదేనా? కురుమూర్తి స్వామి సాక్షిగా నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడి సాక్షిగా, దేవుడంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. రుణం తీర్చుకున్నాడా, మోసం చేసిండా? మాట తప్పిండా, మాట మీద నిలబడ్డా? ఆయనకు మాట తప్పడం అలవాటు. గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. తీసుకున్నాడా? అదేవిధంగా ఏమైందిరా బిడ్డ, మంచిగుండే కదా. అదేవిధంగా గతంలో బాండ్ పేపర్ మీద, ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. మాట మీద నిలబడ్డా? కురుమూర్తి దేవుడి మీద, కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గాల మీద, మసీదుల మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తాడు. మాట మీద నిలబడ్డా? అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. జనరల్ గా ఎవడు ఎక్కువ మాట్లాడతాడు? తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ ను యాడ్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని, ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ రెడ్డి అన్న, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం. జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట. పాలకుడు పాపం చేస్తే, పాలకుడు దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో, మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు. అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేమందరూ పోయి, ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు, నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే. బహుశా మొన్న వచ్చిండు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో,
దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది, నేను 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయలేదు, ప్రజల్ని మోసం చేసిన, దేవుణ్ణి మోసం చేసిన అని ముక్కు నేలకు రాస్తాడేమో అనుకున్నా. నేను చేసిండు ఆ పని. పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు. ఆ రోజు మొదలు చెప్పింది 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టిండ్రు. చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే. ఇంకా ఈ ఉద్దారకానికి ఇంకేం మాట్లాడతాడు? హరీష్ రావు రాజీనామా చేయి, నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే. నాకు ఈ రైతులకు మేలు జరిగితే, ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ? త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ గారు గడ్డి పోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటాదే? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది. కేసీఆర్ తెలంగాణ లేకపోతే నువ్వు పిసిసి అధ్యక్షుడు అవుతావా? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా? అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు. కానీ నేనేం మాట్లాడతాడు? రాజీనామా చేయి. చేస్తా, దానికేమో కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు చేసిన. నిజంగా నువ్వు 15 ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది. చేసినావా నువ్వు? పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు, ప్రజల్ని మోసం చేసినావు. ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలే. నిన్న వరంగల్ పోయిండు. నేను అనుకున్న వరంగల్ పోతే ప్రజలకు ఏమైనా విషయాలు చెప్తాడేమో, 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తాడో, మహిళలకు మొదటి హామీ 2,500 ఎప్పుడు ఇస్తాడో ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా. ఏమైనా మాట్లాడిండా? తిట్లు తప్ప ఏమి లేవు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 వచ్చినాయి. అయితే దేవుడి మీద ఓట్లు, లేకపోతే తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు, లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు. ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి? నేను అనుకున్న వరంగల్ పోతే ఏమన్నా రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు ఏం చేసిండ్రు? వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో 9 రకాల హామీలు ఇచ్చారు. నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ 9 ఒక్కటి కూడా చేయలే కదా, ఆ వరంగల్లో చెంపలేసుకుంటాడేమో, రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయ్యో, 6 నెలలు టైం ఇయ్యో అని చెప్తాడేమో అనుకున్నా. రైతు డిక్లరేషన్లో ఒక్కటన్నా అయినాదే? ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా? 15,000? రైతు డిక్లరేషన్ లో 15,000 రైతు బంధు అని రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు. బోనస్ మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మహబూబ్ నగర్ పేరు జరగొడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, మాట తప్పనోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం, దగ, మాట తప్పి పాలమూరు పేరు జరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టారన్న మాట తప్పుతాడే? కురుమూర్తి దేవుడి మీద పెట్టే కనీసం తప్పైందనన్నా చెప్పాలి కదా. అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇవాళ ఇంకేం మాట్లాడుతుండు? నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తల్లి అంటుండు. మరి వెనకట ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే. ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు, ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. అందులో ఉంటే బలిదేవత అంటావు, వీళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది. అబద్ధాడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ప్రతిపక్షం మీద పగబట్టడం, ఇదే ఆయన ఎజెండా. ప్రతిపక్షం మీద పగ, ప్రజలకు దగ.
ఇంతకు మించి ఏమైనా చేసినవా? 6 గ్యారెంటీలు ఏమైనా అమలైనాయే? మొదటి గ్యారెంటీ మహిళలకు 2500 ఇచ్చిందా? నిన్న మాట్లాడుతుండే ఇంకా ఏం తక్కువైంది? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కోల్పోయినామా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినామా లేదా? యాక్చువల్ గా ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే. మా నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినేవి. గవే 5,000 పడ్డాయి. నువ్వైతే 15,000 ఇవ్వాలి కదా. అంటే నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయినరు, కేసీఆర్ కిట్ కోల్పోయినరు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయినరు, బతుకమ్మ పండుగకు అక్క చెల్లెలు చీరలు కోల్పోయినరు, మా గొల్ల కుర్మలు 2వ దశ గొర్రెలు కోల్పోయినరు, బీసీ బంధు కోల్పోయినరు, మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు. గిన్ని కదా కోల్పోయినాయి. మా చేపలు, మా ముదిరాజులు, మా గంగపుత్రులు, మా మత్స్యకారులకు చేపలు కూడా వేయకపోతే నువ్వు దాన్ని సగం కోసినావు, ఆ సగం కూడా చక్కగా వేయలేదు. ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు? పోయిన తారీ 2 లక్షలు పోతే ఒక చెరువులు తప్ప 1 లక్షనే పోసిందంటే కాలం కాలేదట. కాలం కాలేదా? సరే నీ బుద్ధి కాలేదా? కాలం కాలేదా? ఏ ఊరు? ఇసరంపల్లి. ఏం చెరువు? పోషమ్మకుంటలో పోయేసారి 60,000 పోతే ఈసారి 25,000 పోసారట. అది నిండలేదు. అయింది మస్తు మతడు దుంకిందా? అట్లున్నది కథ. రేవంత్ రెడ్డి గారు వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేను ఎందుకంట. బ్రూ ట్యాక్స్ వచ్చింది. ఫైనాన్స్ ఎవరికన్నా పని చేస్తే కలవట్టు కట్టనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. ఎంత? 10 15 8 to 10 బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. హైదరాబాద్ లో ఎవడన్నా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్సులు అయితే పెట్టినా రేవంత్ రెడ్డి. కానీ ఉన్నాయి కూడా నువ్వు. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. కరోనా వచ్చింది, లాక్డౌన్. గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా. ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి. ముఖ్యమంత్రి గారు మా అందరినీ శాఖ అధికారులను పిలిచిండు. మరి వానకాలం వస్తుంది, రోహిన్ కార్త్ వెళ్ళింది, సింకులు పడతాయి, రైతు బంద్ వేయాలి, తయారున్నారా అన్నాడు. ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా అయినా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం. అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిందిరా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు. పడేయలేవా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే? ఇప్పుడు ఎందుకు పడతలేవు? అప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నావు కదా. 10 దిక్కు లేకపోయి 15 దిక్కు లేకపోయి. ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్ మాట్లాడుతుండు, ప్రజలు ఏం కోల్పోలేదట. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమాని రైతు బంధు కోల్పోయింది. ఇలా నువ్వు చెప్పిన రుణమాఫీ 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుండ్రి అని చెప్పిండి. కొంతమంది బంగారం అమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి. కానీ ఆ రుణం అయితే మాఫీ కాలే, డబుల్ అయింది. ఇప్పుడు ఇటు రుణమాఫీ కాలే, అటు మిత్తిలు పెరుగుతా ఉన్నాయి రైతులకు. అయినా కట్టవలసిన అవసరం ఏంది? అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు. అసలు ఆయన తగునా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా? తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్టాటి. ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటే అప్పుడు కూడా తిట్టిరు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ నోటికి వచ్చినట్టు తిట్టిరు. కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు, తెలంగాణ సాధించిండు కేసీఆర్. మీ అసంటోళ్ళు అప్పుడు మస్తు తిట్టిరు. ఈయన కూడా తుపాకీ పట్టుకొని వెళ్ళిండు. జై తెలంగాణ అంటే ఎవడు రానా జై తెలంగాణ అంటూడని తుపాకీ పట్టుకొని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు. మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు.
ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ఏం చెప్పిండు? ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి. కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ తెలంగాణను 10 ఏళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటది. ఎన్ను తిట్టినా భరించుదాం, కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో, మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో ఆయన కనబడంగానే టీవీ అన్న బంద్ చేస్తున్నాం, ఛానల్ అన్న మారుస్తున్నాం అంటారు. ఏం మాట్లాడవి? కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు, ఎండాకాలంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, చెరువులు బాగా చేసిండు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్, కట్టలేదా? ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే ఇడిదిక్కుపోతే పని చేసినావు. నీ ఏడాది పాలన అయింది, నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినావు, ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా. వృద్ధులకు 4000 పింఛన్ అన్నావు, ఇచ్చినావా? ఇచ్చినాడే? 4000 పింఛన్ ఇయ్యలే. మహిళలకు 25,500 అన్నాడు, అది ఇయ్యలే. రైతు భరోసా 15,000 అన్నాడు, అది ఇయ్యలే. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, అది ఇయ్యలే. చివరికి ఇండ్లు అన్నాడు, ఇయ్యాలి వరకు ఒక ఇల్లు కట్టలే, కూలగొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే. హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరీబోల ఇల్లు కూడా కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలే. అంటే అన్ని ఎగబెట్టుడే. 6 గ్యారెంటీల్లో ఇల్లు రాలేదు, చేయూత రాలేదు, మహిళలకు మహాలక్ష్మి రాలేదు, విద్యార్థి భరోసా కార్డు రాలేదు, ఏది కూడా నువ్వు చేసిన పాపాన పోలే. అందుకే నేను ఎక్కడో మాట్లాడుకుంటున్నా, నువ్వు అన్ని ఎగబెట్టినావు. ఇప్పటి నుంచి నిన్ను యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పినాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా నీకు యాదికి రావాలి కనుక నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం, నీ ఎంబడినే పడతామని చెప్పినాం. ఇలా ఆ రకంగా ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మొన్న వచ్చిండు కురుమూర్తి జాతరకు, నేను మహబూబ్ నగర్ జిల్లాకి ఇంత అద్భుతం చేస్తున్నా, నా అంతే ఒకటి చేస్తలేడు అన్నాడు. ఏం చేసినావు నువ్వు? ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం మొట్టమొదటి ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం. మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళ కట్టెలు పెట్టి ప్రాజెక్టును మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు. నిజంగా ఇలా అంతా అయిపోయింది పని. నువ్వు గట్టిగా చేస్తే ఒక్క 2 నెలలు 3 నెలలు గట్టిగా పని చేస్తే మొత్తం నార్లాపూర్ గాని, ఏదులు గాని, వట్టెం గాని, కరువైన రిజర్వాయర్లు నింపొచ్చు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. 4 నెలల పని లేదు, గట్టిగా చేస్తే 3-4 నెలల పని ఉన్నది గంతే. కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎన్ని నీళ్లు పోయినాయా సముద్రంలో? మొన్న ఎప్పుడన్నా వచ్చినాయా శ్రీశైలంలో ఎన్ని నీళ్లు? ఈసారి శ్రీశైలంలో దాదాపు 3 నెలలు 4 నెలలు మత్తడి దుంకి దుంకి గేట్లు ఓపెన్ చేసి ఇవాళ శ్రీశైలం పొంగి పొర్లి సముద్రంలో పోయినాయి నీళ్ళన్నీ. నువ్వు నిజంగా గట్టిగా పనిచేస్తే ఇవాళ అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే. మనకు వట్టెంలో కరివెనలో నీళ్లు ఉంటే అసలు భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండమైన పంటలు పండే అవకాశం ఉండే. నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినవా కీడు చేసినవా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసింది కేసీఆర్ గారా? 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ, 16 ఏళ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ. ఈయన ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే కదా, 16 ఏళ్లు తెలుగుదేశం, 50 ఏళ్లు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 66 ఏళ్లలో ఈ జిల్లాకు త్రాగునీరు సాగునీరు ఇవ్వకుండా దగా చేసిన పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేమందరం పోయి పండుకున్నాం కల్వకుర్తిలో పంప్ హౌస్ దగ్గర. నేను, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ అన్న, మేమందరం బాలరాజు ఆడ ప్రాజెక్టుల దగ్గర పంప్ హౌస్ దగ్గర పండుకొని రాత్రింబవళ్ళు వెంటబడి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసినాం కనుక 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం మొక్కలు లాటింది,
తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ మొక్కలు నాటింది. ఎందుకు ఇయ్యలే మీరు? కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టాం ఆ రోజు. మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వలసల జిల్లాగా మీరు మార్చిండ్రు. వలసలు వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీది. ఇలా బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి. పంటలు అంటే మా గొప్పతనం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. పంటలు యాడికెళ్ళి పండుతున్నాయి? చెరువులు బాగా చేయడం వల్ల, పూడికతీత తీయడం వల్ల, భూగర్భ జలాలు పెరగడం వల్ల, బోరు బావుల్లో ఊట పెరగడం వల్ల 2 పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. చెక్ డ్యాములు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. మేం చెప్పలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల, చెక్ డ్యామ్ల వల్ల, ప్రాజెక్టులు కట్టడం వల్ల 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ చెరువులు బాగా చేసింది కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మోటార్లు కాలకుండా 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ బాయికాడ అంత నాణ్యమైన కరెంట్ వచ్చునా? ఇంత పంట పండునా? ఇవాళ విద్యుత్ పంపిణీ వ్యవస్థను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి బలోపేతం చేసింది కేసీఆర్. మిషన్ కాకతీయ చేసింది కేసీఆర్. చెరువులు బాగా చేసింది కేసీఆర్. ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్. వాటన్నిటి ఫలితమే ఇలా బంగారం లాంటి పంట పండుతుంది. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎందుకంటే కాంగ్రెసే ఉండే కదా. 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండుతుండే. 30 లక్షలు. కేసీఆర్ దిగిపోయే నాడు 1,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పడినాయి. దాదాపు 4 గంటలు 5 గంటలు పెరిగింది కదా. ఎక్కడ 30 లక్షలు, ఎక్కడ 1,59,00,000? 4 గంటలు 5 గంటలు వడ్లు పెరిగినాయి. మీరేదో మీ గొప్పతనం చెప్తారు. మరి మీ గొప్పతనం ఉంటే ఎందుకంటే మీరే ఉంటారు కదా. అయితే తెలుగుదేశం ఉండే, లేకపోతే కాంగ్రెస్ ఉండే. ఎందుకు 40 లక్షలు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే పండినాయి? కేసీఆర్ వచ్చినాకనే 1,59,00,000 వడ్లు ఎందుకు పండినాయి? ఒక్క సీజన్ ఒక సీజనే, ఒక వారకాలంకే 1,59,00,000. మరి మీరు 30 లక్షలు ఎట్లా, మా 1,59,00,000 ఎట్లా? కేసీఆర్ మంత్రం వేసిందా? కేసీఆర్ కష్టపడ్డాడు. చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, కాలువలు తవ్విండు, నీళ్లు తెచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పెట్టుబడి సాయం ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇప్పించిండు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిండు, సకాలంలో ఎరువులు అందించిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు గనక వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేసిండు. అందుకు 1,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పడినాయి. అది కేసీఆర్ వేసిన విత్తనం. కేసీఆర్ దాన్ని ముందుకు తీసుకుపోయింది కనుకనే ఈసారి అంత పంట పండింది. అది కూడా మా ఘనత నేను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు వీళ్ళు. మీరు వచ్చినాక ఏం చేసిండు ఆయన? ఏమో ప్రాజెక్టు కట్టిరా, ఒక చెరువు తవ్వితిరా, రైతు బంధు ఇస్తారా? ఏం చేసిండ్రు మీరు? ఎందుకు పండింది? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల పండింది. ఇలా మా ఆల వెంకటేశ్వర రెడ్డి అని ఉన్నాడు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే ఊకశెట్టి వాగు మీద. ఇప్పుడు అయితే కూడా నిండు నీళ్లతో రాంగ చూసినా ఇట్లా దుంకుతున్నది. ఇలా కందూరు పెద్దవాగైతేంది, ఊకశెట్టు వాగైతేంది, యాసంగికి ఇప్పుడు ఫుల్ మళ్ళా మీరు నాట్లేస్తారా ఏరా? ఏం ధైర్యం? ఆయన కట్టించిన చెక్ డ్యాములు, కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు కదా ధైర్యం. ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెక్ డ్యామ్ గిట్ట కట్టిరా, ఒక సబ్ స్టేషన్ గిట్ట కట్టిరా? యాడికెళ్ళి వచ్చింది పంట? 10 ఏళ్ల కేసీఆర్ కృషి కాదా? మనం కట్టిన వాడికి రిబ్బన్ కత్తిరిస్తున్నారు అంతే. ఇక నిన్న మహిళల మీటింగ్ పెట్టిండు. నిన్న వరంగల్లో పాపం ఐకేపీ మహిళలందరినీ పట్టుకపోయిండు. బస్సులు ఎక్కించి తీసుకుపోయిండ్రు. మా అక్క చెల్లెలు పోయిండ్రు. ముఖ్యమంత్రి కదా, ఏదైనా ఏడాది అయింది, ఏమైనా మంచి వార్త చెప్తాడేమో, మహాలక్ష్మి 2,500 గిట్ట ఇస్తాడేమో అనిపోయిండ్రు. ఏమైనా చెప్పినా అని మహాలక్ష్మి గురించి ఏమైనా కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ని కలవరిస్తుడు. ఆయన నిధులు కూడా కలవరిస్తుండు. నిన్న మహిళల మీటింగ్ పెడితే ఏం ముఖ్యమంత్రి గారైనా మహిళలకు ఏమైనా చేసిండా? అదే కేసీఆర్
ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మీద. పేదింటి ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి 13,000 రూపాయలు బ్యాంకులేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించింది కేసీఆర్ కదా. బతుకమ్మ పండుగ నాడు కన్న కొడుకు కొనియకపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ కదా చీరలు పంపింది. నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? కేసీఆర్ షీ టీములు పెట్టి మహిళలకు రక్షణ తీసుకొచ్చింది కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? నువ్వు వచ్చినాక 8 నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని రుణం ఆగిపోయింది. వడ్డీ లేని రుణం ఎగబెట్టినావు, బతుకమ్మ చీరలు ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, తులం బంగారం ఎగబెట్టినావు, మోసం చేసినావు. కనీసం నిన్న మహాలక్ష్మిలో నీ మొదటి హామీ, ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు 2,500 ఇస్తామని. ఈడెగబెట్టింది కానీ మొన్న మహారాష్ట్ర పోయి 3,000 ఇస్తా అని చెప్పొచ్చింది. ఇంకా ఈడంతా ఇచ్చి పీక్ పడదొప్పినట్టుగా మహారాష్ట్రలో పోయిన ప్రచారానికి మేము తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం, మీకు 3,000 ఇస్తామని చెప్పొచ్చారు మహారాష్ట్రలో. ఈడ ఇచ్చే 2,500కేమో 100 రోజులు ఇస్తాం బాడి పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కి డబ్బలో ఓట్లేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు. మహారాష్ట్రలో పోయి 3,000 ఇస్తా అని చెప్పొస్తుండు. ఇంకిన ఇది నేను ఏం చేసినావు? నిన్న మహిళలకు ఏం చెప్పినావు నువ్వు? మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా? తొక్కుతాడట. ఏం తొక్కుతావు? అందుకే నేను బూతుల సీఎం అన్నారు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, కండ్ల గుడ్లు కూడా వీకి ఆడతా, ఎవడన్నా సీఎం మాట్లాడాల్సి అదే ఆ మహిళలకు కావాల్సింది. మహిళలు ఏమెదురు చూసిండ్రు? మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తాడు అని చూసిండ్రు. అరే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 13,000 ఇచ్చిండు, నువ్వు అంతకంటే ఎక్కువ ఏమని ఇస్తావేమో అని ఆ మహిళలు ఎదురు చూసిండ్రు. వడ్డీ లేని రుణం 8 నెలల ఇస్తలేవు, గదేమన్నా రిలీజ్ చేస్తాడేమో, మంచి మాట చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు. ఆనాడు ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు, గవిగిట్టేమని ఇస్తాడేమో అని మహిళలు ఎదురు చూసిండ్రు. కానీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు. ఉత్తర వరంగల్ మీటింగ్ లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు పనికొచ్చేదో, మహిళలకు పనికొచ్చేదో, పేదలకు పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. కలుపు మొక్కనట కేసీఆర్, కల్పవృక్షం. కలుపు మొక్కను కేసీఆర్ కాదు, నువ్వు లీడర్లను చాలా పెద్ద పెద్దలను తొక్కుకుంటూ అడ్డదారులు వచ్చినావు, ముఖ్యమంత్రి అయినావు. ఇప్పుడు ప్రజలు దొక్కుతున్నావు. గెలిచినాక లగిచేర్లలో ఎవరు దొక్కిండు? మొన్న మా ఎస్టీ మహిళలను దొక్కిండు. పేద రైతులను దొక్కుతున్నాడు. రైతుల భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న మీరు మాట్లాడితే చూసుంటారు, గట్టిగా బిగ్గరగా మాట్లాడా. అంటే రేవంత్ రెడ్డి మాటలో శబ్దం ఎక్కువ, విషయం తక్కువ. అంటే శబ్దం ఎక్కువ, గట్టిగా మాట్లాడుతుండు. విషయం ఉందా? ఏమన్నా ప్రజలకు మనకి వచ్చే విషయం ఉందా? శబ్దం ఎక్కువ, విషయం తక్కువ. అంత విషయం తప్ప విషయం లేదు రేవంత్ రెడ్డి మాటల్లో. మరి ఇలా మన మహబూబ్ నగర్ జిల్లా నిజంగా కేసీఆర్ గారు 5 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కాదే. 50 ఏళ్ళ కాంగ్రెస్ ఒక మెడికల్ కాలేజ్ తేలే, 16 ఏళ్ళ తెలుగుదేశం ఒక మెడికల్ కాలేజ్ ఇయలే. కానీ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ లో, నాగర్ కర్నూల్లో, నారాయణపేటలో, గద్వాల్లో, వనపర్తిలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిండు, పిల్లలకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిండు. కొత్తగా 4 జిల్లాలు ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు. అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ తెచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు, జేఎన్టీయు కాలేజ్ ఇచ్చిండు. ఎన్ని చేసిండే మన కేసీఆర్. ఇవాళ ఈ కురుమూర్తి దగ్గరికి కూడా ఆ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాము రోడ్డు సీసీ కుంట నుంచి కురుమూర్తికి 50 కోట్లతోని ఎంత అద్భుతమైన బ్రిడ్జ్ కట్టించిండు మన కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. మంచినీళ్లు లేకపోతుండే మనకు. మహబూబ్ నగర్ లో 15 రోజులకు ఒకసారి నల్లవచ్చు. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రతి పల్లెకు, ఈ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా నది జలాలు తెచ్చి మంచినీళ్ల కష్టాలు తెచ్చింది కేసీఆర్. ఇన్ని పనులు మన కేసీఆర్ గారు మన జిల్లాకు చేసిండ్రు, ఎంతో ప్రేమగా చేసిండ్రు. ఇవాళ రోడ్లు అయితే పాలమూరు ఎటు చూసినా ప్రతి మండల కేంద్రం నుంచి డబుల్ రోడ్ చేసింది కేసీఆర్ కాదా. ఎందుకంటే అన్ని గతుకుల రోడ్లు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక చక్కటి రోడ్లు కూడా చేసుకున్నాం. అయితే వడ్లు కొంటున్నాం అన్నారు. ఎందుకంటే గిట్లే ఉంటున్నామే కేసీఆర్ ఉన్నప్పుడు.
ప్రతి గింజ కూడా మనం కొన్నాం. నేను ఇలా రాంగా ఆడ ఆగినాం. నిల్విడి అనే గ్రామం, మందాపూర్ మండలం నిల్విడి గ్రామం దగ్గర ఆగినాం. వడ్ల కొనుగోలు కేంద్రం వెళ్ళి రైతులతో మాట్లాడినాం. ఆ రైతులు ఏమంటున్నారు? లక్ష్మయ్య అనే రైతు సన్న రకం వడ్లేసిండట. నెల రోజులు కళ్ళంలో వచ్చి చూసి చూసి కొనకపోతే వడ్లు బయట 2100కు అమ్ముకున్నా అని లక్ష్మయ్య చెప్పిండు. శాంతమ్మ 6 ఎకరాల్లో RNR వెరైటీ సన్న రకం వడ్లు నేను పండించిన సార్, 15-20 రోజులు చూసిన ఎంతకు గవర్నమెంట్ వాడు కాలుగు పెట్టే మెడకు పెట్టిండు, మెడకు పెట్టే కాలుగు పెట్టిండు, కొంటలేరు. ఇక నమ్మకం పోయి 2200-2300 కాడికి సన్న రకం వడ్లు ప్రైవేట్లో అమ్ముకున్నా అని చెప్పి శాంతమ్మ చెప్పింది. ఇంకో రైతు కృష్ణ యాదవ్ అట, ఆయనకు రుణమాఫీ కాలేదు, వడ్లు తెచ్చి 10 రోజులే సార్, కొంటలేరు అని చెప్పి కృష్ణ యాదవ్ అనే రైతు చెప్పిండు. ఈ ప్రభుత్వానికి వడ్లు అంటే నెల కిందనేమో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొట్టమన్నాడు. ఇప్పుడు చౌహాన్ ఏమో 70 కొట్టమన్నాడు. నిన్నటికి ఎన్ని కొన్నారా అంటే 15 కొన్నారు. ఆటాన వడ్లు ఇప్పటికే బయట దళార్లు పాలైపోయి, ధాన్యం దళార్ల పాలైంది. ఈ ప్రభుత్వం కొనకపోవడం వల్ల సగం మంది 1800కు 1900కు రైతులు దళార్లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. ఏంది ఇవాళ ఆ రకంగా ధాన్యం కూడా కొంటలేరు. కనీసం రైతు బంధు ఇయ్యలే, పెట్టుబడి పైసలు ఇయ్యలే, వడ్లన్న కొంటాడేమో మద్దతు ధర కంటే, వడ్లు కొనే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మాట్లాడితే తిట్లే, అయితే ఒట్లు లేకపోతే తిట్లు. ఇంకా వడ్లు కొనే తెలివి లేదు. కేసీఆర్ ఉండగా ఇట్లా అయిందా? మా వెంకటేశ్వర రెడ్డి అనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కాన్స్టిట్యున్సీలో గంటకు రోజు రివ్యూ చేసి లారీలు పంపి చివరి గింజ దాకా కూడా వడ్లు కొని 2 రోజుల లోపల రైతులకు డబ్బులు ఇచ్చినాం. ఇప్పుడు ఆ అమ్మిన వాళ్ళకు కూడా వారం రోజులు 10 రోజుల దాకా పైసలు పడతలేవు. వారం రోజులు పడుతున్నాయి పైసలు పడ్డానికి. ఈ రకంగా ప్రభుత్వం వడ్లు కొనడంలో కూడా ఫెయిల్ అయిపోయింది. పత్తి రైతులకు 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటామన్నారు. నిన్నటి దాకా కొన్నది ఎంత అంటే 1,30,000 గంతే. అంటే పత్తి కూడా కొనక ఇలా తీవ్రంగా నష్టపోతున్నారు. 7,520 రూపాయలు రావాల్సిన ధర ఇలా 5,000, 6,000 రూపాయలు వచ్చింది. 6 గ్యారెంటీలు అన్నారు. ఇలా వెమ్లవాడకు పోయిండు. మళ్ళా తిరుగు మంచిదే, కానీ తిరిగిన గాలి మోటార్లు కాదు, భూమి మీదకి వెళ్ళి తిరుగుతారు. ఆ భూమి మీదకి వెళ్ళి పొంగ వడ్ల కల్లాలకు పోయి వడ్లు కొన్నరా లేదా, బోనస్ పడుతుందా లేదా అని అడుగు. నువ్వు వచ్చినవి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నావు. 350 రోజులైంది. 350 రోజులైంది. నీ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో డేట్లు చెప్పు. మహారాష్ట్రపై ప్రచారం చేయడం కాదు, మహారాష్ట్రపై చెప్పుడు కాదు, ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తావో మరి చెప్పు. ఇప్పుడు ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది ఆదాయం? నోరు మంచిదైతే ఏదో సామెత ఉంటుంది, ఊరు మంచిదైతే అన్నట్టు. నీ నోరు మంచిగా లేదు. నీ నోరు మంచిగా లేకనే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికేటోళ్ళు రోడ్ల మీద పడ్డారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు, పనిచేసేటోళ్ళు కావచ్చు, సిమెంట్ అమ్మేటోడు కావచ్చు, సలాక్ అమ్మేటోడు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, హమాలీలు కావచ్చు. ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పైపోయి ఇలా లక్షలాది మంది రోడ్డు మీద తెచ్చిన నువ్వు ఆగమైపోయారు. రైతు విలువ కేసీఆర్ పెంచితే రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. ఈ ఏరియాలో 30 లక్షలకి ఎకరం కాలే, 4 లక్షలకు 5 లక్షలు ఉంటే కేసీఆర్ 30 లక్షలు చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది? ఇప్పుడు ఎవరైనా కొంటూ ఉన్నాడా? ఎవరైనా అడిగేటో ఉన్నాడా? 10 లక్షలు తగ్గించిండు. ఈయన వచ్చిన తర్వాత పడిపోతుంది. అంటే నీ నోరు మంచిగా లేదు. ఈయన ఏదో మూసి మంచిగా చేస్తా అంటే మొన్న చెప్పిన, మూసీ నది మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది రేవంత్ రెడ్డి. ఫస్ట్ నీ నోరు కడుక్కో అని చెప్పిన. మూసీ మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది. నీ నోరు చక్కగా లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే సామెత వట్టిగా పుట్టలే. నీ నోటి తీట వల్ల, నీ నోటి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. నువ్వు మాట్లాడే పిచ్చి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళు పైకి పోతుంది ఎట్లా తెలంగాణ? నువ్వు రాగానే ఏడాది లోపల ఎందుకు వెనుకపోయింది 10 ఏళ్ళు తెలంగాణ? ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో, గుండె మీద చేసుకొని మాట్లాడు. అంటే చెప్పింది చేయడం చేతగాక, చెప్పింది ఆయనకు చేయడం చేతనైతే లేదు. రైతు భరోసా ఇచ్చుడు చేతనైతే లేదు, 4,000 పింఛన్ ఇచ్చుడు చేతనైతే లేదు, రుణమాఫీ చేయడం చేతనైతే లేదు,
మహాలక్ష్మి 2500 ఇవ్వడం చేతనైతే లేదు, చెప్పింది చేయడం చేతగాక కేసీఆర్ గారి పైన కుసంస్కారంగా నోటితో ఉచ్చరించలేని భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత సంస్కారహీనంగా ఒక ముఖ్యమంత్రులు మాట్లాడరు. మాకు మాట్లాడరాక కదా, అంతకంటే గట్టిగా మేము కూడా తిట్టగలుగుతాం. రేవంత్ రెడ్డి తిట్టలేక కాదు కదా, కానీ మాకు సంస్కారం ఉంది, మాకు కొంచెం పద్ధతి ఉన్నది. అందువల్ల విలువలతో ఉన్నటువంటి సమాజం ఉండాలి, విలువలతో కూడినటువంటి రాజకీయం ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వు కేసీఆర్ను ఏదో మళ్ళా లేకుండా చేస్తా అంటే ప్రజలు ఇలా ఎదురు చూస్తుండ్రు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా 100 సీట్లతోని మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయిపోయింది, నీ మీద భ్రమలు తొలగిపోయినాయి, మళ్ళా కేసీఆర్ రావాలి అని ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంకా 4 ఏళ్ళకే రాని, ఎప్పుడైనా రాని, మేమేం తొందర లేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు మళ్ళీ 100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేది ఖాయం. ఆ విషయం ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పటికైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే దృష్టి పెట్టు. ఎంతసేపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తానో, కేటీఆర్ గారిని తిట్టడమో, నన్ను తిట్టడమో, లేదా కేసీఆర్ గారిని తిట్టడమో, మా బీఆర్ఎస్ నాయకులను తిట్టడం కాదు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. అంటే యు ఆర్ టోటల్లీ ఫెయిల్ అయిపోయినావు. నువ్వు వచ్చినాక ఎందుకు ఆదాయం తగ్గుతుంది? వడ్లు కొనడం మీద అడుగుతలేడు ముఖ్యమంత్రి, మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు. మొన్న ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు, నాకు కలిస్తే పెళ్లిలో కలిసిండ్రు. సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు. మీకెందుకు మెమోలు వచ్చినాయి అని నేను అడిగిన. పోయిన ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది, నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట. 30 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు, 15 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి, ఇంకిన్ని బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి, ఎంబడబడి దుకాణంలో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి. వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు, వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలన్నా వద్దా? వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు, పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు, కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండే రేవంత్ రెడ్డి. అంటే బాగా తాగండి, ఊగండి, తాగుబోతుల తెలంగాణ చేయండి అంటుండే రేవంత్ రెడ్డి. ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేస్తావా? పోయినసారి కంటే 10,000 కోట్ల ఎక్కువ ఇన్కమ్ కావాలంట ఈయనకు మందు మీద. పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే 10,000 కరోడ్ ఎక్కువ కావాలి నాకు అంటుండట. యాడికెళ్ళి రావాలి 10,000 కరోడ్? మరి వాళ్ళు ఎక్సైజ్ అధికారులు మేము పిల్లలది అయిపోయాలనా, ఆడోళ్ళది అయిపోయాలనా, మేమేం చేస్తాము? ఈ 10,000 కోట్లు యాడికెళ్ళి తెస్తాము, ఈ మెమోలు ఎట్లా అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? అంటే ఇంకా దాయిపి బాగా దాయిపి అంటున్నావా? ప్రజల ఆరోగ్యం దెబ్బతినాలనుకుంటున్నావా? అంటే ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు తెంపాలనుకుంటున్నావా? బాగా తాగిస్తే లివర్ ఫెయిల్ అయిపోయి ప్రజలు దెబ్బతినాలనుకుంటున్నావా? నేను సూటిగా అడుగుతున్నా. ఈ జిల్లాలోనే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఇద్దరిని అడుగుతున్నా, మీరు మందు అమ్ముతలేదని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిందా లేదా? ఎందుకు ఇచ్చిందో చెప్పండి. పోయిన తాప కంటే ఎక్కువ అమ్ముండ్రి, బాగా తాగిపోయిండ్రి అని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చి ప్రజలకు తాగించడమే పరిపాలన అని అడుగుతున్నా. పరిపాలన అంటే రైతుల వడ్లు కొనాలి, పత్తి కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, పేదలకు సాయం చేయాలి, పేదలకు ఇల్లు కట్టే పరిపాలన. నీ పాలన ఏందా? బాగా తాగిండ్రి, మందు బాగా అమ్ముండ్రి, అమ్ముతలేరని మెమోలు ఇచ్చుడే పరిపాలన. ఇగో ఇది రేవంత్ పాలన. కేసీఆర్ పెట్టిన పథకాలు బంద్ చేయడం, కేసీఆర్ గారు చేసిన పాలన. ఇలా కరెంటు సరిగా వస్తుందా మునుపట్లాగా? ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది, మళ్ళా రేవంత్ వచ్చినాక మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. అసలు అది ఆ పాలన ఎంత గొప్పగా ఉందంటే, ఆ ట్రాన్స్కోకు 11 నెలల్లో 4 అధికారులను మార్చిండి, 4 CMDలు. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్కడే ఉంటే, కానీ వీళ్ళ పాలనలో 11 నెలల్లో 4 CMDలే మార్చిండు. ఇక అది ఎక్కడికెళ్ళి ముగడబడాలి? ఇది ఆ పరిపాలన. రివ్యూ చేసుకోండి. బట్ ఏది ఏమైనా ఆ కురుమూర్తి స్వామి పేదల దేవుడు, మన తెలంగాణ వెంకటేశ్వర స్వామి అంటాం మనందరం. మీరందరూ ముద్దుగా తెలంగాణ ఇంకన్నా అంటాం మనం. సో ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి. ఈ రేవంత్ రెడ్డి పాపం చేసిండు, దేవుడి మీద ఒట్టుపెట్టి మోసం చేసిండు. ఆ రేవంత్ రెడ్డిని, ఆ పాపాత్ముని క్షమించి మా ప్రజలను, మా పాలమూరు ప్రజలను, మా తెలంగాణ ప్రజలను చల్లగా దీవించు. ప్రజలందరికీ మంచి పంటలు పండాలి, ప్రజలందరూ సుఖశాంతులు
సంతోషాలతో ఉండాలి. తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలి. ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయమై ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేటట్టు కూడా ఆయనను కూడా దీవించమని నేను ప్రార్థించిన. రేవంత్ రెడ్డి లెక్క నేను శాపించను. ఆ రేవంత్ రెడ్డి కూడా దీవించు, ప్రజలకు ఇచ్చిన హామీలు